నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ఉదయగిరి నియోజకవర్గంలో ప్రస్తుత వైసీపీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారని, నియోజకవర్గ కేడర్ నిరుత్సాహంతో మునిగిపోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు వైసీపీకి బలమైన కోటగా పరిగణించబడిన ఉదయగిరి ఇప్పుడు పార్టీకి సవాలుగా మారింది. స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ మార్పు జరుగుతుందా, కొత్త నాయకత్వం వస్తుందా అన్న ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం రాజకీయ హేమీలు కొలువుదీరిన గడ్డగా పేరుగాంచింది. 1952 నుంచి నేటి వరకు రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు రాజకీయంగా తనదైన ప్రభావం చూపుతూనే వస్తుంది. ఇక్కడి నుంచి గెలిచిన మాదల జానకిరాం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. దేశ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రాజకీయ ప్రస్థానం కూడా ఉదయగిరి నుంచే మొదలైంది. మేకపాటి కుటుంబంలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ జీవితం కూడా ఇదే నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. ఇంతటి చరిత్ర ఉన్న ఉదయగిరిలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారడం చర్చనీయాంశమైంది. ఉదయగిరిలో మేకపాటి కుటుంబం 4 సార్లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ కుటుంబం నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ వేశారన్న ఆరోపణలతో పార్టీ అధిష్టానం ఆయనను దూరం పెట్టింది. 2024 ఎన్నికల వేళ ఆ స్థానం కోసం చాలా మంది నేతలు పోటీ పడగా చివరకు మేకపాటి కుటుంబం నుంచే రాజగోపాల్ రెడ్డికి టికెట్ దక్కింది. అయితే స్థానిక సమీకరణాలు, కూటమి ప్రభావంతో ఆయన ఘోర ఓటమి పాలయ్యారు. ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా పేరున్న ఉదయగిరిలో ఇప్పుడు పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయన్న చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ఓటమి పాలైనప్పటి నుంచి ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి కనిపించడమే మానేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడం, కేడర్కు దిశానిర్దేశం లేకపోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం పెరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇన్ఛార్జి ప్రజల్లో పెద్దగా కనిపించకపోవడం, కీలక రాజకీయ అంశాలపై స్పందించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే చర్యలు కనిపించడం లేదని కొందరు కార్యకర్తలు భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, పార్టీ కార్యక్రమాలకు వచ్చినా కేవలం 10 నిమిషాల్లోనే ముగించుకొని వెళ్లిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలపై పోరాడకపోగా సొంత పార్టీ కార్యకర్తలు తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి వచ్చినా పలకరించే తీరిక కూడా లేదని వైసీపీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధిష్టానం కూటమిపై ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలను సొంత నియోజకవర్గంలో హైలైట్ చేయలేకపోతున్నారని, అప్పుడప్పుడు పక్క నియోజకవర్గాలకు వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొని ఫోటో సెక్షన్లకే పరిమితం అవుతున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షం అంటే కేవలం విమర్శలు చేయడం మాత్రమే కాదని, ప్రజల పక్షాన నిలబడ్డాన్ని మేకపాటి కుటుంబం మర్చిపోయిందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, కూటమి నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చే నాథుడే లేడని, అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించిన మేకపాటి కుటుంబం అధికారం కోల్పోయాక ఇంతలా నిశ్శబ్దంగా ఉండడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ నాయకుడు వెళ్లని మారుమూల గ్రామాలకు కూడా వెళ్తూ స్థానిక సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు చూపుతున్నారు.
పరిశ్రమల ఊసేలేని ఆ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారు. ఎన్నికల వేళ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ మేరకే స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల పర్యటనలు, అధికారులతో సమీక్షలు, సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు కాకర్ల సురేష్. దీంతో అధికార పార్టీకి నియోజకవర్గంలో మంచి రాజకీయ మైలేజ్ లభిస్తోంది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జ్ మౌనం పార్టీ పతనానికి దారితీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు పార్టీని వీడి టీడీపీలో చేరడం ఫ్యాన్ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. సరైన నాయకుడు లేని పార్టీలో ఉండి ఏం ప్రయోజనమని కేడర్ మధ్య అనుమానాలు తలెత్తుతున్నాయి. భవిష్యత్తు రాజకీయాలపై ఇప్పటికే కొందరు నేతలు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే విధంగా ఇన్ఛార్జి మౌనం కొనసాగితే ఉదయగిరిలో వైసీపీ జెండాను మోసే నాథుడే కరువవుతాడని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రోజు రోజుకు ఫ్యాన్ పార్టీ పరిస్థితి క్షీణించడం కూటమి ప్రభుత్వానికి కలిసొచ్చే అంశంగా మారుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం ఉదయగిరిపై ప్రత్యేక దృష్టి పెడుతుందా? కొత్త తరానికి అవకాశం ఇస్తుందా? పార్టీకి కొత్త ఊపు తెచ్చే నాయకత్వాన్ని అందిస్తుందా? లేక మేకపాటికి స్పష్టమైన హెచ్చరిక చేసి కార్యకర్తల పక్షాన నిలబడేలా చేస్తుందా? రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారతాయా? కేడర్ను చైతన్యపరిచే చర్యలు ఎప్పుడు మొదలవుతాయో వేచి చూడాలి. అభివృద్ధి వర్సెస్ ప్రతిపక్ష వ్యూహం మధ్య నెలకొన్న ఈ పోరాటమే ఇప్పుడు ఉదయగిరిలో హాట్ టాపిక్గా మారింది.